నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా కష్టపడి పని చేస్తేనే మాత్రమే జీవితం మారుతుందండి. అది కరెక్టే, అక్షరాలు కరెక్టే అండి. కానీ ఇవి మాత్రం పరిగణనలో తీసుకోకూడదు అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. అవి ఏంటో ఈరోజు చెప్తానండి. ఇప్పుడు నీతులు నీడనివ్వట. కరెక్టే, నీతులు నీడనివ్వవు. డబ్బే కావాలండి, ప్రతిదాన్ని కష్టపడి పని చేయడం అనేది కరెక్ట్ అండి. నీతులు నీడనివ్వము అన్నారు కదండి. ఇది నీతి ఒకరు చెప్పిన తర్వాత మనం ఆ నీతిని పాటిస్తేనే మనం ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, మనం బయట ప్రపంచంలో మన నడవడికి ఎలా ఉండాలి, ఎదుటివారితో ఎలా ఉండాలి అని చెప్పేది నీతులు పాటిస్తేనే మనకి గౌరవం ఉండదండి. ఇప్పుడు కష్టపడి పని చేసినంత అది బతకడానికే, కానీ ఎలా బతకాలి ఏంటి అనేది మాత్రం ఇవ్వండి. నీతులు నీడనివ్వట. తర్వాత సామెతలు సంపదలు ఇవ్వవట. ఇప్పుడు సామెతలు సంపదలు ఇవ్వండి, కరెక్టే, కష్టపడి పని చేస్తేనే ఉంటాయి. కానీ సామెతలు అనేవి మనం పాటించాలండి. ఆ పాటిస్తేనే ఒకరు చెప్తారు ఎలా కష్టపడాలి ఏంటి అనేది. ఆ చెప్పే విధానంలో ఉంటుంది. మనం కష్టపడితేనే ఇది అవుద్దండి. మనం ఏదో మామూలు కష్టపడినంత మాత్రం రాదు కదా. కాబట్టి సామెతలు సంపదలు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ సామెతలు వినాలండి ఒకరు చెప్పిన తర్వాత మంచి మాటలు మరణాన్ని ఆపవట. కరెక్ట్ అండి, మంచి మాటలు మరణాన్ని ఆపలేవు. నేను గత వీడియోలో చెప్పాను కదండి, మంచి మాటలు కాదండి, డబ్బు ఆస్తి అంతస్తు ఎన్ని ఉన్నా మరణాన్ని ఆపలేవు కూడా. కానీ మంచి మాటలు, ఇప్పుడు ఒక డాక్టర్ గారు చెప్తారు, ఇప్పుడు ఈ విధంగా ఉంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది, గుండె జబ్బులు రావు, చాలా డిసీజులకి ఇదవుతుంది అని చెప్తారు, నడక ఆరోగ్యానికి మంచిదని ఎన్నో చెప్తారు. అలాంటి మంచి మాటలని వింటే మరణాన్ని ఆపకపోవచ్చు, కొన్నాళ్ళు మరణం వాయిదా చేసుకోవచ్చు. కాబట్టి ఈ మంచి మాటలు కూడా మరణాన్ని ఆపలేకపోవచ్చు, కానీ మంచి మాటలు వినాలండి. తర్వాత కొటేషన్లు కోరికలు తీర్చవట. కరెక్టే, కొటేషన్లు కోరికలు తీర్చవు. కానీ ఆ కొటేషన్లు మనం ఇప్పుడు నీతి కవులన్నా సామెతలన్నా కొటేషన్లన్నా అవే అండి. వాటిని మనకి కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు, కానీ మనం ఎదుటివారు చెప్పేది వినాలండి. అందులో మంచి ఎంత చెడు ఎంత ఇదే అండి అనేది. తర్వాత శ్లోకాలు స్తోమతలు ఇవ్వవాడు. శ్లోకాలు ఇప్పుడు దేవుడి శ్లోకాలు ఇవి ఉంటాయండి. ఇప్పుడు ఈ శ్లోకాలు స్తోమతలు ఇవ్వకపోవచ్చు, కానీ మనశ్శాంతిని ఇస్తాయండి. మనకి ఒక మాటలు చెప్పాలంటే దేవుడి దగ్గర వెళ్ళే వాళ్ళందరూ దేవుడి మీద భక్తితో కాదండి, కొంతమంది మనశ్శాంతి కోసం కూడా వెళ్తారండి. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదండి. తర్వాత ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు. ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చకపోవచ్చండి. ఆ ప్రవచనాలు ఆచరిస్తే ప్రపంచాన్ని మార్చవచ్చండి. ప్రవచనాలు చెప్తారు ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అని చెప్పి, ఆ ప్రవచనాలని మీరు ఆచరణలో పెట్టట్లే, ఇంకా ప్రపంచం ఏమవుతుందండి. కాబట్టి మీ ప్రపంచాన్ని మార్చాలంటే మీ ప్రవచనాలు వినాలి. తర్వాత తత్వాలు తలమార్తలు మార్చవట. తత్వాలు తలరాతలు మార్చవు. ఇది కూడా కరెక్ట్ కాదండి. తత్వం తలరాతలు మార్చకపోవచ్చు. ఈ ప్రతిదానికి మనం చెప్పేది కదా, నేతులైనా సామెతలైనా మంచి మాటలైనా కొటేషన్లైనా శ్లోకాలైనా ప్రవచనాలైనా తత్వాలైనా ప్రతిదీ కూడా మనం వినాలి. ఇప్పుడు మనం వినకుండా ఓన్లీ కష్టపడితేనే జీవితం మారుతుందని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు చదువుకున్న వాడికన్నా సాకరోడి మీద అన్న ఏదో సామెత ఉంది కదా, అది కరెక్ట్ అంటండి. అర్థం లేని చదువు వ్యర్థం అన్నట్టుగా మనం ఇవన్నీ కష్టపడాలి, కానీ ఇవన్నీ మనం ఒకరి ద్వారా చెప్తే అది ప్రపంచం అర్థమవుతుంది నీకు ఎలాగ ఉండాలి, సొసైటీలో ఏంటి యావతలతో ఇదే అని. చివరిగా కష్టపడి పనిచేసే మాత్రమే జీవితాన్ని మారుస్తుందట. కష్టపడి పని చేయండి అండి, జీవితాన్ని మార్చాలంటే పని చేయాలి. కానీ ఈ నీతి కబుర్లు శ్లోకాలు ప్రవచనాలు ఇవి కూడా తప్పకుండా పాటిస్తేనే మనం ఇప్పుడు మనం కష్టపడేదానికి అర్థం ఉంటుందండి. అది తెలియజేస్తూ ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను. నమస్కారం.